కామారెడ్డి డిక్లరేషన్ ఈ బడ్జెట్లోనైనా ఇంప్లిమెంట్ చేస్తారని ఎదురు చూసినటువంటి తెలంగాణ బీసీ సమాజంకి ఈసారి కూడా నిరాశ ఎదురైంది. ఇక్కడ కేటాయింపులు 20,000 కోట్లు ప్రతి సంవత్సరం బడ్జెట్లో కేటాయిస్తున్నటువంటి అంచనాలు మాత్రం తలకిందులయ్యని చెప్పి అంటున్నారు. మొదటిసారి మాత్రం బడ్జెట్లో 9,000 కోట్లు, తర్వాత 11, ఈసారి మాత్రం 12,000 కోట్లు కేటాయించడం ఏ విధంగా పొంతన లేని సమస్యగా ఇక్కడ బీసీ సంఘం దీన్ని చూస్తుంది. మొత్తానికైతే ఈ బీసీలకు సంబంధించి ఎప్పుడు అన్యాయమే జరుగుతుందన్నటువంటి ఆందోళన మాత్రం మళ్ళీ మొదలైంది. ఇప్పుడు బడ్జెట్ కేటాయింపులే బీసీలపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా బీసీ సంఘాల నేతలు చేస్తున్నారు. ప్రస్తుతానికి హనుమకొండ ఏకశిలా పార్క్ నుండి కూడా ఇక్కడ ప్రస్తుతానికి అమరవీరుల స్తూపం వరకు ఒక నిరసన ర్యాలీ చేపట్టినటువంటి బీసీ సంఘాల నేతలు వరంగల్లో నల్ల బ్యాడ్జీలు వేసుకొని తమ నిరసన ర్యాలీని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, మరి ఎందుకు ఇంత ఉదాసీనత వైఖరి బీసీల పట్ల అవలంబిస్తున్నారు? ఇక్కడ పబ్లిక్ పరంగా చూసినా, ఓట్ల పరంగా చూసినా 50% మించినటువంటి బీసీలు కేవలం ఓట్లకే పరిమితం కావాలన్నటువంటి ఒక ఆందోళన, ఒక ఆవేదన మాత్రం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ని రాజకీయ సమీకరణలు చూసినా కానీ బీసీల సంఘం చుట్టే తిరుగుతుంటాయి. ఓట్ల కోసమే తమ కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి అన్నటువంటి ఒక ఆందోళన, ఆవేదన మాత్రం కలుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి బీసీ సంఘాల నేతలు ఏం చెప్తారు, మరి ఈ బడ్జెట్ని ఎలా చూస్తారనేటువంటి విషయం కూడా తెలుసుకుందాం. ప్రస్తుతానికి సార్, ఇప్పటి వరకు చూసినట్టయితే బీసీలకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత ఒక పెద్దపీట వేస్తారన్నటువంటి ఒక ఆలోచనలు, ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్లో క్లియర్గా ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నేతలు ఉన్నటువంటి నేతలు కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్స్, కానీ ఇక్కడ ఎవరు అధికారంలోకి వచ్చినా కానీ ఒక ఆటలో అరటి పండులాగా బీసీలే మారుతున్నారన్నటువంటి ఆవేదన మాత్రం వ్యక్తమవుతుంది. ఇప్పుడు దీన్ని ఎట్లా చూస్తున్నారు? మరి ఈసారి మాత్రం 1000 కళ్ళతో ఎదురు చూసినటువంటి బీసీ సంఘం నేతలు దీనిపై ఎట్లా స్పందిస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక నిన్న రేవంత్ రెడ్డి గారు 3వ బడ్జెట్ను అసెంబ్లీలో సబ్మిట్ చేసిండ్రు. ఈ 3వ బడ్జెట్లోనైనా తాను చేసిన వాగ్దానాలను ఆ బడ్జెట్లో ఉంటాయని మేము అనుకున్నాం అందరం. కానీ వాస్తవానికి ఏమైందంటే అంతకు రెండు సంవత్సరాల్లో కేటాయింపులకు ఖర్చు పెట్టిన దానికి చాలా తేడాలు ఉన్నాయని కూడా ఇదివరకే చెప్పాం. ఈసారి కేటాయింపులు వాస్తవానికి చూసినట్లయితే మొత్తం బడ్జెట్లో లాస్ట్ 2 సంవత్సరాల కన్నా చాలా తక్కువగా కేటాయించడం జరిగింది. ఫిగర్స్ ఎక్కువగా కనపడవచ్చు, కానీ పర్సంటేజ్లో చూసినట్లయితే బీసీలకు చాలా తక్కువ కేటాయింపులు జరిగింది. లాస్ట్ 2 బడ్జెట్లలో బీసీ ఫెడరేషన్లకు కానీ కార్పొరేషన్లకు కానీ కేటాయింపులు 0 ఖర్చు పెట్టాడు, అంటే 0 ఖర్చు జరిగింది. లాస్ట్ 2 కులాల ఫెడరేషన్లకు చేసిన కేటాయింపులు ఖర్చు మాత్రం 0 అయింది. అదేవిధంగా బీసీలకు సంబంధించిన విద్యకు కానీ, ఆరోగ్యానికి కానీ, హౌసింగ్ కానీ, ఉద్యోగాలకు కానీ ఇవన్నీ కూడా విడివిడిగా చూసినట్లయితే చాలా తక్కువగా కేటాయింపులు జరిగాయి, చాలా తక్కువగా ఖర్చు చేయటం జరిగింది. ఓవరాల్గా చూసినట్లయితే 28 లాస్ట్ 12 ఇయర్స్లో 28 లక్షల కోట్ల బడ్జెట్ను 12 సార్లు సబ్మిట్ చేయటం జరిగింది. బీసీలకు చేసిన ఖర్చు అందులో వాస్తవంగా 18 లక్షల కోట్లు మాత్రమే. అంటే 28 లక్షల కోట్ల నుంచి 18 లక్షలకు దిగజారింది. అది 1% కూడా లేదు. కాబట్టి ఈ వాస్తవాలను పరిశీలించి చూసినట్లయితే ప్రభుత్వంలో బడ్జెట్లో రకరకాల లెక్కలుంటాయి. ఒక లెక్కకు ఇంకో లెక్కకు పొంతనుండదు. కాబట్టి మేము కాగ్ నివేదిక, రిజర్వ్ బ్యాంక్ నివేదిక, అదేవిధంగా మిగతా యూనివర్సిటీలో జరిగే అధ్యయనాల నివేదికలు పరిశీలించి చూసినట్లయితే బీసీలకు అసలు పూర్తిగా ఈ ప్రభుత్వము బీసీల సమస్యలను పెడచెవిన పెట్టినట్టు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి నిన్ననే బడ్జెట్ సమర్పించారు, అందులో మేము అనుకున్నవి ఏవీ లేదు. వాస్తవానికి కామారెడ్డి డిక్లరేషన్లో రేవంత్ రెడ్డి గారు చెప్పిన వాగ్దానాలు ఇవన్నీ మేము కొన్ని అడిగాము, కొన్ని అడగలేదు. అడగనివి కూడా అందులో పెట్టాడు. అడగని వాటిని వేటిని కూడా అమలు జరపట్లేదు. ఇప్పుడు ఒకే ఒక అమలు జరిపింది ఏంటంటే అది సెన్సెస్ సర్వే చేశాడు, అది కూడా తప్పుల తడకగా చేశాడు. సర్వే నివేదికను ఇంతవరకు బయటపెట్టలేదు. ఆ సర్వే నివేదికలో ఏ కులాలు ఏ స్థాయిలో ఉన్నాయి, సామాజికంగా ఆర్థికంగా ఏ స్థాయిలో ఉన్నాయి, ఆయన రాజకీయంగా అన్నాడు, విద్యాపరంగా అన్నాడు, ఉద్యోగపరంగా అన్నాడు, ఇవన్నీ కూడా వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు అన్న విషయాలను బయటపెట్టలేదు. మరి బడ్జెట్ తయారు చేసినప్పుడు ఈ విషయాలన్నింటినీ ఆధారం చేసుకొని ప్రభుత్వ పాలసీస్, విధానాలు, కార్యక్రమాలు రూపొందించబడాలి కదా. అంటే దాన్ని తొక్కిపట్టి తన ఇష్టం వచ్చిన రీతిలో తను బడ్జెట్ను తయారు చేస్తున్నాడు. అంటే ప్రజాపాలన ప్రభుత్వం అంటున్నాడు, ట్రాన్స్పరెన్సీ ఉంటుందన్నాడు, అకౌంటబిలిటీ ఉంటుందన్నాడు. ఈ మూడింటిని తొంగల దొక్కాడు ఆయన. వాస్తవానికి పరిశీలించి చూసినట్లయితే ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, బీసీ వ్యతిరేక ప్రభుత్వం. అదేవిధంగా
అభివృద్ధి వ్యతిరేక ప్రభుత్వం. అభివృద్ధి అంటే వాళ్ళు బిల్డింగ్లు కట్టడము, రోడ్లు వేయడము, ఫ్లైఓవర్స్ కట్టడము, హై రైజ్ బిల్డింగ్లు కట్టడము. రైజింగ్ తెలంగాణ అన్నాడు కదా, రైజింగ్ తెలంగాణ అంటే రేవంత్ రెడ్డి దృష్టిలో హై రైజ్ బిల్డింగ్స్. అంతేగాని ప్రజలను ఈ కింది స్థాయి నుంచి పైకి తీసుకెళ్ళాలి, అట్టడుగున ఉన్న ప్రజలను కింది స్థాయి నుంచి అభివృద్ధి పరచాలి, ఆ విధమైన విధానాలు రూపొందించాలని రేవంత్ రెడ్డి గారికి లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. మేము ఎక్స్పెక్ట్ చేసిన అన్ని వాస్తవంలో మనకు ఎదురు తిరుగుతున్నాయి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వము అకౌంటబిలిటీ లేకుండా ప్రవర్తిస్తున్నది. అందుకొరకు మేము నిన్న బడ్జెట్ సమర్పించగానే ఒక క్విక్ ప్రొటెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు కొంతమంది ఈరోజు సమావేశమై ప్రభుత్వానికి ప్రొటెస్ట్ తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడు కేటాయింపులు సరే 1% కూడా లేదని చెప్పి అంటున్నారు ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో. కానీ దానికి లెక్కల వరకే కేటాయిస్తున్నారు, కానీ ఖర్చు పెట్టింది ఎంత? మీకు ఏమైనా లెక్కలున్నాయా? లెక్కలు ఉన్నాయి, మా దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయి, డీటెయిల్డ్గా లెక్కలు ఉన్నాయి. ఖర్చు పెట్టింది ఎంత పర్సెంటేజ్? నేను చెప్పిన ఖర్చు పెట్టిందే 1% కన్నా తక్కువ ఉందని చెప్తున్నాం. వాళ్ళు 3%, 4% రకరకాల ఇవి విద్యకు కావచ్చు, హౌసింగ్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్కి కావచ్చు 3 to 4% కేటాయింపులు జరిగాయి. అది హెల్త్కి కావచ్చు 2% కేటాయింపులు జరిగాయి. ఇవన్నిటికీ కానీ ఖర్చు పెట్టింది 1% కన్నా తక్కువ. అంటే వాళ్ళు ప్రామిస్ చేసింది వాళ్ళు కేటాయింపులు చేయలేదు, కేటాయింపు చేసింది ఖర్చు పెట్టలేదు. అంటే బడ్జెట్ రిలీజ్ చేశారు కానీ ఖర్చు పెట్టలేదు, జీవోలు తీశారు కానీ అవి చిత్తు కాగితాలు అయ్యాయి, వాటిని ఖర్చు పెట్టలేకపోయారు. అది పరిస్థితి. ఓకే, ఇక్కడ అధికారంలో రాకముందుకు తమ ఆలోచనలో లేనివి కూడా అందులో పొందుపరిచి ఇప్పుడు అది లేదు ఇది లేదు అన్నట్టు సందర్భంగా ఉన్నదని చెప్తున్నారు. ఇప్పటికీ బడ్జెట్ల కేటాయింపుల విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ 1% కూడా కేటాయింపులు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నాము. ఇక్కడ ప్రతి ఒక్కటి, ఎందుకంటే సెన్సస్ని తీసుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళ క్లీన్ అబ్జర్వేషన్ ఉంది. ఇక్కడ బీసీ సంఘాల నాయకులకి ఒక ప్రణాళిక మాత్రం ఇప్పుడు స్పష్టంగా గోచరిస్తుంది. అప్పటి వరకు ఉన్నటువంటి లెక్కలను ఈసారి చూసినట్టయితే ప్రతి దాన్ని కూడా చాలా కూలంకషంగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి, ఎంతమంది ఎన్ని రిజర్వేషన్లు కేటాయిస్తున్నారు, బడ్జెట్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ చూసినట్టయితే మాత్రం చెప్తున్న దానికి ఇప్పుడున్న దానికి అసలు ఏమాత్రం పొంతం లేకుంటున్నారు. ఏదో అభివృద్ధి చెందుతామని అనుకుంటున్నారు కానీ బీసీలకు ఇక్కడ రాబోయే రోజుల్లో ఒక భవిష్యత్తు మంచిగా కనిపిస్తుందని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఎక్కడా కూడా అందనంత దూరంలో ఆలోచనలు మనకు ఇక్కడ అధికారులు తీసుకుంటున్నటువంటి విషయాలను బట్టి చూస్తే తెలుస్తుందంటున్నారు. మరొకసారి ప్రస్తుతానికి శేష్ గారు, మీరు ప్రతి దాన్ని కూడా ఇదివరకు ప్రభుత్వానికి కూడా కొన్ని నివేదికలు పంపించారు. ఇక్కడ బీసీల స్థాయి ఎట్లా ఉంది, మొత్తం 134 కులాల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అలాగే వీటన్నిటి మీద కూడా చాలా అబ్జర్వ్ చేశారు, ఒక నివేదిక తీసుకున్నారు. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు కేంద్ర ప్రభుత్వానికి 2 సార్లు పంపించారు. కేంద్ర ప్రభుత్వం నుండి కూడా మీకు ఒక రిటర్న్ కూడా ఒక మెసేజ్ కూడా వచ్చింది. కానీ ఇక్కడ ఎట్లా చూస్తున్నారు, ఇక్కడ స్పందిస్తున్నారు, స్పందన వరకేనా లేకపోతే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇప్పుడు ఇంతమంది బీసీ సంఘాల నేతలు ప్రొటెస్ట్ చేస్తున్నారు, తమకు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరాలన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నో ఉద్యమాలు వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం తర్వాత బీసీ ఉద్యమమే ఒక రాబోయే రోజుల్లో ఒక అత్యద్భుతమైనటువంటి అత్యంత కీలకమైనటువంటి అంశంగా చాలామంది పరిగణిస్తున్నటువంటి నేపథ్యంలో నిన్నటి బడ్జెట్ కేటాయింపులను ఎట్లా చూస్తున్నారు, మరి కేటాయింపుల వల్ల బీసీలకు ఒరిగిందేమనుకుంటున్నారు, రాబోయే రోజుల్లో బీసీల పరిస్థితి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? వెంకటరత్నం గారు, మార్చి 20వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మూడోసారి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లలో దరిదాపు 3,24,234 కోట్ల రూపాయల హ్యూజ్ బడ్జెట్ పెట్టారు. కానీ ఈ బడ్జెట్లో 56% ఉన్నటువంటి బలహీన వర్గాలకి, బీసీలకి కేవలం 3.8% నిధులను మాత్రమే కేటాయించారు. అంటే 12,511 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించారు. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 3 సార్లు శాసనసభకు ఎన్నికలు జరిగితే 2014-18లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. 2023లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎందుకు గెలిచింది? కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని పెట్టి బీసీలకు అనేక హామీలు ఇస్తే 2 కోట్ల మంది బీసీలు కాంగ్రెస్ వెనకాల నిలబడితే మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని ఓడించి అధికారంలోకి వచ్చింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో వీళ్ళు ప్రధానంగా ఇచ్చిన హామీ ఏంటది? ప్రతి బడ్జెట్లో బీసీల సంక్షేమానికి 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామనేటటువంటి హామీ ఇచ్చారు. 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమానికి ఖర్చు పెడతామన్నారు. మొదటి బడ్జెట్లో ఎంత కేటాయించారు? 9,400 కోట్ల రూపాయలు 200 కోట్ల రూపాయలు కేటాయించారు. రెండో బడ్జెట్లో ఎంత కేటాయించారు? 11,405 కోట్ల రూపాయలు కేటాయించారు. మూడో బడ్జెట్లో ఎంత కేటాయించారు? 12,511 కోట్ల రూపాయలు కేటాయించారు. మొత్తం మీరు 3 బడ్జెట్లు పెడితే మీరు పెట్టాల్సిన 60,000 కోట్ల రూపాయల్లో 33,000 కోట్ల రూపాయలు పెట్టారు. అంటే 50% పెట్టారు. అంటే బీసీలను మోసం చేసినట్టే కదా మీరు. తరువాత ఇదొక మోసం అయితే ఇంకొక మోసం ఏంటంటే
మీరు మొదటి 2 బడ్జెట్లలో 22,000 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమానికి బడ్జెట్లో నిధులు కేటాయించి ఖర్చు పెట్టింది ఎంత అండి? మీరు 5,000 కోట్ల రూపాయలు. మొదటి బడ్జెట్లో 2,860 కోట్లు ఖర్చు పెట్టి మొన్నటి బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టరు. అంటే మొత్తం మీరు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టరు. మరి మిగతా డబ్బులను ఎడిపోయినాయి. అంటే మీరు పక్కాగా బీసీలను మోసం చేసేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఎన్నుకున్నారు. ఏమి ఎన్నుకున్నారు? మీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో 20,000 కోట్ల రూపాయలు ఇస్తామనే దానికి మాట తప్పుతారు. మీ బడ్జెట్లలో 2 నుంచి 3% నిధులను మాత్రమే కేటాయిస్తారు. ఆ కేటాయించినటువంటి కొద్దిపాటి నిధులను కూడా ఖర్చు పెట్టట్లేదు అని అంటే మీ దృక్పథము బీసీల పట్ల, బీసీ సంక్షేమం పట్ల ఎలా ఉందనేటటువంటి ప్రశ్నిస్తున్నాం. అందుకే 3వ బడ్జెట్ ప్రవేశపెట్టంలోనే వరంగల్లో ఉన్నటువంటి బీసీ సంఘాలు అన్నీ కూడా ఏకశిలా పార్కు నుండి అమరవీరుల స్తూపం వరకు మా నిరసన కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వానికి తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇది ఒక మోసం అయితే, ఇంకొకటి బీసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్. బీసీ కార్పొరేషన్కి మీరు ఇచ్చిన నిధులు ఎంత అబ్బాయి? ఈ బడ్జెట్లో 640 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎంబీసీ కార్పొరేషన్కి ఇచ్చింది ఎంత? 450 కోట్ల రూపాయలు కేటాయించారు. అరే వాడే నయం అన్నట్టుంది. ఎంబీసీ కార్పొరేషన్కి కేసీఆర్ హయాంలో 1000 కోట్లు ఇస్తే నువ్వు ఇలా ఎంబీసీ కార్పొరేషన్కి 450 కోట్ల రూపాయలు ఇస్తావు, కానీ ₹1 ఖర్చు పెట్టావు. తరువాత మీరు 19 బీసీ కుల ఫెడరేషన్లు ఉంటే 3 బడ్జెట్లలో ఒక్కొక్క కుల ఫెడరేషన్కి 50 కోట్ల రూపాయలు కేటాయించారు. ₹1 ఖర్చు పెట్టరా? అంటే కుల ఫెడరేషన్లకు ఇచ్చే డబ్బులు ఖర్చు పెట్టరు, కార్పొరేషన్లకు ఇచ్చే డబ్బులు ఖర్చు పెట్టరు, బడ్జెట్లో ఇచ్చేటటువంటి నిధులను కనీసం స్థాయిలో కూడా మీరు ఖర్చు పెట్టకుండా మోసం చేస్తున్నారు. వేరాజ్ వెంకటరత్న గారు ఇంకొక మాట చెప్తాను నేను. అంటే రాష్ట్రం విడిపోతే ఈ రాష్ట్రం కోసం ఫైటింగ్ చేసినటువంటి వాళ్ళకి మేలు జరగొద్దా? ఆంధ్రప్రదేశ్లో నీకంటే ముందు బడ్జెట్ పెడితే 2 బడ్జెట్ల సైజు ఒకటే. ఆంధ్రప్రదేశ్లో బీసీల సంక్షేమానికి 51,000 crores పెట్టారు. 51,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో బీసీల సంక్షేమానికి పెడితే ఒక్క ఇయర్కే బడ్జెట్ ఒక్క ఇయర్కే ఉంటుంది. మరి నువ్వెంత పెట్టినవా? నువ్వెంత పెట్టినావు? 12,000 కోట్లు పెట్టినావు. బడ్జెట్ సైజు సేమే కదా. మరి అక్కడ అంత డబ్బులు కేటాయిస్తుంటే నువ్వెందుకు కేటాయించట్లేదు అనేటటువంటి ఒక ప్రశ్న నేను అడుగుతున్నాను. తర్వాత కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన ఏ ఒక్క హామీనన్నా ఈ 3 సంవత్సరాలు నువ్వు అమలు చేసావా? కులగణన అంటే కులగణన ఏంది? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డిమాండు. మిగతా రాష్ట్రాల్లో చేశారు, నువ్వు చేసినావు. మీ నాయకుడు రాహుల్ గాంధీ చెప్తున్నటువంటిది ఏంటది? రాహుల్ గాంధీ చెప్తున్నది ఏంటది? ఉత్నే జిత్నేదారి హిస్సేదారి ఉత్నే అని చెప్తున్నాడు. అంటే ఎవరు ఎంతో వాళ్ళకంత వాటా అని అంటున్నాడు. ఏది నీ బడ్జెట్లో? అంటే నువ్వు రాహుల్ గాంధీని మోసం చేస్తున్నావు. కామారెడ్డి డిక్లరేషన్లు ఇచ్చిన హామీలను తప్పించుకుంటూ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నావు. నువ్వు రేపు ఎన్నిక కావాలంటే ఎవరు ఓట్లు కావాలా? మా ఓట్లే కావాలి కదా. అందుకే నేను ఆర్టీవీ వేదికగా నేను ఒక పిలిపిస్తున్నానబ్బా. ఏంటనంటే ఇవాళ మోసం చేస్తున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇవాళ మోసం చేస్తున్నది ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు. నేను చేసే విజ్ఞప్తి ఏంటి అంటే ఇటు కొడంగల్ నియోజకవర్గంలో అటు మధిర నియోజకవర్గంలో బీసీలు వీళ్ళకు ఒక్క ఓటు కూడా ఎదురు. మా నిరసన ఏందనంటే ఈ 2 నియోజకవర్గాల్లో ఇటు కొడంగల్ నియోజకవర్గంలో అటు మధిర నియోజకవర్గంలో బీసీలు ఒక్క ఓటు వేయకుండా వీళ్ళని ఓడగొడితే వీళ్ళ తిక్క కుదురుతుంది. ఏం తమాషాలు చేస్తున్నారా? బీసీ ఉద్యమం ఇంత జరుగుతుంటే అరే నేనేమన్నా కొత్తగడియామా? నువ్వు డిక్లరేషన్ పెట్టావు. డిక్లరేషన్ ఈజ్ ద మోర్ దాన్ ప్రామిసెస్. నీ హామీ, నీ ఎన్నికల హామీలు కాదబ్బా. నీ సెంట్రల్ పార్టీ వచ్చి ఇక్కడ మమ్మల్ని అడుక్కున్నది. మీ డిక్లరేషన్ పెట్టి మేము ఈ డిక్లరేషన్ ఇస్తున్నాము, మేము ఇన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెడతామంటే నీ డిక్లరేషన్కి నువ్వే కట్టుబడకపోతే నువ్వేం ప్రభుత్వం చేస్తున్నట్టు? నువ్వేమీ న్యాయం చేస్తావు అనేటటువంటి ప్రశ్న అడుగుతున్నాం. కాబట్టి నీ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకుండా 3 సార్లు మోసం చేశావు. ఇక నీకు ఒక్క అవకాశం వస్తుంది 4వసారి బడ్జెట్ పెట్టడానికి. 5వసారి ఎట్లాగో ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి పోతావు, ఎన్నికల బడ్జెట్కి పోతావు. ఆ ఒక్కసారి నువ్వు ఎన్ని డబ్బులు కేటాయిస్తావు? 9,000, 11,000, 12,000. రాబోయే బడ్జెట్లో ఎంత కేటాయిస్తారంటే 13,000 కోట్లే. నేను ముందే చెప్తున్నాను కదా. ఒక సంవత్సరం తర్వాత వచ్చేటటువంటి బడ్జెట్ అంచనాలు కూడా నేను చెప్తున్నాను. నెక్స్ట్ బడ్జెట్లో నువ్వు కేటాయించేది 13,000 కోట్ల రూపాయలు. అంతకంటే ₹1 కూడా మా ముఖాన్ని ఎక్కువ కేటాయించు. కాబట్టి నేను పిలిపిస్తున్నాను. బీసీలో 50 కంటే ఎక్కువ ఉంటామంటున్నా కదా. ప్రతి నియోజకవర్గంలో 50% కంటే ఎక్కువ ఉంటాం కదా. ఈ మొత్తం 119 నియోజకవర్గాలను పక్కన పెడదాం. మీ 2 నియోజకవర్గాల్లో మీరు ఎట్లా గెలుతారో చూద్దాం. ఈ 2 నియోజకవర్గాల్లో బీసీలకు నేను అప్పీల్ చేస్తున్నాను. మీరు నిజమైనటువంటి బీసీలు అయితే, మీరు జాతికి ద్రోహం చేయకుండా ఉండాలంటే, మీరు జాతి బాగుపడాలని కోరుకునే వాళ్ళు అయితే కొడంగల్ రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలా, మధిరలో బట్టి విక్రమార్కను ఓడగొట్టాలా. అప్పుడే మాకు నిధులు వస్తాయి. అరే 13 బడ్జెట్లు పెడితే 2-3% నిధులా?
56% ఉన్నటువంటి బీసీలకు 2-3% నిధులు కేటాయిస్తే ఎట్లా ఈ సమాజాన్ని మీరు డెవలప్ చేయగలుగుతారు? ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అంటున్నారు, ఇదా? అంటే నీ హామీలకు నువ్వు కట్టుబడినటువంటి నాయకుడివి రేపు నిధులు కేటాయిస్తామంటే ఎట్లా నమ్మాలా? నేను రాహుల్ గాంధీని సూటిగా అడుగుతున్నాను. దేశం అంతా తిరుగుతున్నావు కదా, ఏం పట్టుకొని తిరుగుతున్నావు నువ్వు? ఏం పట్టుకొని? రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నావు, సంవిధానం పట్టుకొని తిరుగుతున్నావు. ఏం చెప్తున్నావు నువ్వు? ఈ దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది బలహీన వర్గాలకు బీసీలకు చెప్తున్నావు ఎవరెంతో వారికి అంత వాటా అన్నావు. అరే నీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలోని ఎవరికి ఎంత వాటా ఇవ్వకపోతే 20 రాష్ట్రాల్లో బీజేపీ వాళ్ళు ఇస్తారా నీ డిమాండ్కి? కాబట్టి నీ డిమాండ్ కార్యరూపం దాల్చాలన్నా, నువ్వు ప్రతిపక్ష నాయకుడు ప్రధానమంత్రి కావాలన్నా ముందు నీ రాష్ట్రాలలో బలహీన వర్గాలకు న్యాయం చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా బీసీలను మోసం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ నేను అడుగుతున్నాను, మహేష్ కుమార్ గౌడ్ నీ స్పందన ఏంటది? నేను అడుగుతున్నాను, క్యాబినెట్లో ఉన్న 3 బీసీ మంత్రులు వాకాటి శ్రీహరిని అడుగుతున్నాను, పొన్నం ప్రభాకర్ గౌడ్ని అడుగుతున్నాను, కొండా సురేఖ మేడం గారిని అడుగుతున్నాను, మీ స్పందన ఏంది? అరే ఇంతమంది వాళ్ళు ఎందుకు వచ్చారబ్బా ఇలా వరంగల్లో యక్షిల పార్క్కి? మాకేమొస్తుంది? మీకు కదా పదవులు వచ్చింది, మీరు కదా అధికారంలో ఉన్నది, మేము బీసీల కోసం కొట్లాడితే మీకు కదా పదవులు వస్తుంది, మాకేమొస్తుంది? మేము ఎందుకు ఇవాళ రోడ్డు ఎక్కాము? ఇది ఒక్క వ్యక్తి ఒక కులం ఆవేదన కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,80,00,000 మంది 56% మంది బీసీల ఆవేదన. ఇట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా అన్యాయం చేస్తే 2028 శాసనసభ ఎన్నికల్లో ఎట్లా గెలుస్తారో మేము చూస్తాం. మీ ఓటమి కొడంగల్ నుండి ప్రారంభం కావాలి, బీసీలకు అప్పీల్ చేస్తున్నాను. మీ ఓటమి మదర్ నుండి ప్రారంభం కావాలి, బీసీలను అప్పీల్ చేస్తున్నాను. రండి చూద్దాం. ఓకే, ఇక్కడ వారి మాటల్లో చూస్తుంటే మాత్రం చాలా ఆవేదన మాత్రం కలుగుతుంది. ప్రస్తుతానికైతే మాటల్లో ఎంత కీన్ అబ్జర్వేషన్ ఉన్నది అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కూడా చూస్తే ఇప్పటి వరకు 13 బడ్జెట్లు కూడా ప్రవేశపెట్టినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. కానీ ఈ 13 బడ్జెట్లలో ఎంత కేటాయింపులు జరిగిందని చెప్పి అంటున్నారు. కేవలం కామారెడ్డి డిక్లరేషన్ మాత్రమే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మార్చిందన్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ డిక్లరేషన్ అనేది మోర్ దెన్ ప్రామిస్ అన్నటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే డిక్లరేషన్ అప్పుడు ఇంత చిత్తశుద్ధి లేకుండా ఇట్లా వ్యవహరిస్తానన్నటువంటి విషయాలు కూడా చాలా అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా కేటాయింపులో చూసినట్టయితే 3% కేటాయించారు. అంటే ఇంప్లిమెంట్ చేసే దగ్గరికి వచ్చేసరికి 1% కూడా 3%లో 1% కూడా లేకపోవడాన్ని బీసీల యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం. బీసీలపై ఉన్నటువంటి ప్రేమకు కానీ వారి అస్తిత్వాన్ని వారి మనుగడకు కానీ ఒక ప్రశ్నార్థకంగానే కనిపిస్తుందని చెప్పి అంటున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ కూడా సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు డిక్లరేషన్ చేసిన తర్వాత భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని దేశమంతా తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ బీసీలకు పరిపాలన అంటే ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలోనే ముందు ఇంప్లిమెంట్ చేస్తేనే దేశంలో తిరిగేటువంటి ఒక అర్హత పొందేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి ఆలోచన చెప్తున్నారు. ఒకవేళ ఇప్పటికైనా సరే రాబోయే బడ్జెట్లో ఇక్కడ మొత్తం 60,000 కోట్ల రూపాయలు ఈ 3 బడ్జెట్లలో ప్రవేశపెట్టాలి. కానీ కేవలం 33,000 కోట్ల బడ్జెటే ప్రవేశపెట్టడాన్ని కూడా దీనికి సంబంధించి చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా చూసినట్టయితే రాబోయే రోజుల్లో మాత్రం ఒక విజ్ఞప్తిని ఇప్పటివరకు చేశారు, కానీ విజ్ఞప్తులు ఉండవు. ఇక్కడ ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గాల్లోనే బీసీల తడక ఏందో చూపిస్తామన్నటువంటి ఒక సవాల్ మాత్రం ఆర్టీవీ వేదికగా విసురుతున్నటువంటి పరిస్థితి. మరికొంతమందిని మనం మాట్లాడదాం ఇప్పటివరకు. ఎందుకంటే ఇప్పుడు ఇంత సమస్యలు కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో తమకున్నటువంటి పర్సనల్ సమస్యలు పక్కన పెట్టి బీసీల కోసం ఉద్యమిస్తున్నటువంటి తాము ఎందుకోసం పనిచేస్తున్నామని చెప్పి అంటున్నారు. ఒక్కసారి మీరు చెప్పండి, మీ ఎట్లాంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తున్నారు? ఇదంతా చూస్తున్నట్టయితే ఒక ఆవేదన ఆక్రోశం అంతా వెళ్ళగక్కుతుంది. మరి దీని కార్యరూపం ఎట్లా ఉండబోతుంది? ఏదునూరు రాజమౌళి బీసీ ఐక్య సంఘ సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి. ఈ రాష్ట్రంలో గత 5 దశాబ్దాలుగా బీసీలు ఎన్నో త్యాగాలు చేసి మాకు 50% కావాలి, మేము 50% ఉందని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి మేము ఓట్లేసినందుకు మమ్మల్ని మోసం చేసింది. కాబట్టి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి అనేక రకాల పన్నులు బీసీలు కడితేనే ఈ రాష్ట్ర బడ్జెట్ అవుతుంది, ఈ దేశ ఆదాయం అవుతుంది. అటువంటిప్పుడు బడ్జెట్ మాకు ఇవ్వడానికి మీకు అంత నిర్లక్ష్యం ఏందని మేము ప్రశ్నిస్తున్నాం. నీ అంత కేసీఆర్ అయితే ఎట్లా గద్దెదించామో రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అదే గుణపాఠం చెప్తాం. బీసీలు అంత సిద్ధంగా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు, ఈ ఆర్థిక సాంఘిక సమస్యల పరిష్కారం కావాలంటే
ఖచ్చితంగా రాజ్యాధికారం మన చేతిలో రావన్నాడు. అందుకని అంటున్నా భిక్షం ఎత్తుకోవడం మానుకొని బీసీలారా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో బీసీలు అందరూ కూడా రాజీనామా చేసి రావాలి, లేకపోతే అక్కడ బీసీలు తిరగకుండా కూడా చేస్తాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తామని సందర్భంగా తెలియజేసుకున్నాం. ఓకే అన్న, చెప్పండి ఇక్కడ ఈ బడ్జెట్లో కేటాయింపులపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు ఈ బడ్జెట్లో బీసీలకు ముఖ్యంగా పూర్తి అన్యాయం జరుగుతుంది. 3 బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం 3 బడ్జెట్లో కనీసానికి 10,000 కోట్లు కూడా బడ్జెట్ కేటాయించలేదు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 20,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తాం ప్రతి సంవత్సరం అని చెప్పిండ్రు. కానీ ఇప్పటి వరకు కనీసానికి 9, 11, 13,000 కోట్లు మాత్రమే బడ్జెట్ కేటాయించారు. అంటే బీసీలు అంతా ఎంత నిర్లక్ష్యానికి గురవుతున్నారు అనేది అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాము, ఖచ్చితంగా రాబోయేది బీసీ రాజ్యాధికారము. మీరు గమనించండి, ఇప్పటికి కూడా మీరు పట్టించుకుంటలేరు. ఎక్కడ మొన్న కూడా చూసుకుంటాం, మరి మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ని కూడా మరి వెంకటరెడ్డి రామరెడ్డి గారు ఏమన్నారు అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఈయన బీసీ ఉన్నాడు కాబట్టి సీట్లు వస్తలేవు, 100 సీట్లు మేము జగ్గారెడ్డిని పెట్టి గెలిపించుకుంటాం అంటున్నారు. అదేవిధంగా ఖమ్మంలో కూడా మరి కైలేష్ నేత అనే మరి డిసిసి ప్రెసిడెంట్ అనౌన్స్ చేస్తే కనీసం ఆయన గన్మెన్ కూడా ప్రొవైడ్ చేయలేదు. అంటే బీసీలు అంటే అంత చిన్న చూపు అవుతుంది. బీసీలు ఎక్కడ కూడా నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఏ ప్రభుత్వం చూసుకున్న అగ్రవర్ణాల ప్రభుత్వమే వస్తుంది. సామాజిక న్యాయం కావాలి అంటే బహుజన రాజ్యాధికారం రావాలనే నినాదంతో వరంగల్ నుంచి పెద్ద ఎత్తున కూడా మేము ఇక్కడ నుంచి వెళ్ళి మరి ఒక ర్యాలీగా వెళ్ళి మరి నిరసన కార్యక్రమం జరుగుతున్నాం. బడ్జెట్ విషయంలో ప్రతిసారి మాకు అన్యాయం జరుగుతుంది. దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుని బుట్టి శ్యామ్ యాదవ్. అయితే ప్రస్తుతానికి చూడొచ్చు ఇప్పటివరకు ఏంటంటే బీసీలకు మంత్రి పదవులు కేటాయించినప్పటికీ కూడా అంత ప్రాధాన్యత లేనటువంటి విధంగానే ఇక్కడ బీసీ నాయకులు కూడా ఉంటున్నారని చెప్పి అంటున్నారు. ఇప్పటివరకు కేటాయించినటువంటి బడ్జెట్లో బీసీలకు అన్యాయం జరిగింది. రాబోయే రోజుల్లో ఇప్పటికైనా సరే కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో బీసీల యొక్క పరిస్థితి ఏంది, వారి యొక్క అస్తిత్వం ఏంది, వారి మనుగడకు కారణం ఏంది అన్నటువంటి విషయాలు కూడా చాలా అబ్జర్వ్ చేస్తున్నాం ఇప్పటికీ. కానీ ఇప్పటివరకు మోసం చేసినటువంటి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో మాత్రం ఇట్లాంటి ఉదాసీన వైఖరిని అవలంబిస్తే మాత్రం ఊరుకోమన్నటువంటి ఆలోచనలు, హెచ్చరికలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఏకశిలా పార్క్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.